ప్రస్తుతం 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు అయితే ఇప్పుడు వస్తున్నాయి. ఏ పార్టీ ముందంజలో ఉందనేది క్లియర్‌గా తేలిపోతుంది. సో, దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు బీజేపీ నాయకులు చికోటి ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. అన్న నమస్తే. అలా చెప్పండి, బీజేపీ పార్టీ పశ్చిమ బెంగాల్‌లో ముందంజలో ఉంది. సో, దీనిపైన మమతా బెనర్జీ అండ్ టీమ్ అయితే అది ఓట్ ట్యాంపరింగ్ అని ఇలా విమర్శిస్తుంది. సో, దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు లాస్ట్ కూడా ఆమె అట్లనే గెలిచిందా? ఓట్ ట్యాంపరింగ్ చేసి గెలవలే కదా. మేబీ గెలిచిందేమో, వాళ్ళకి అలవాటు ఉందేమో. కానీ బీజేపీ క్లియర్గా ఫస్ట్ నుంచి రిజల్ట్ డిక్లేర్డ్. ఇది ఇవాళ అఫీషియల్గా డిక్లేర్ అవుతుంది, కానీ ప్రతి ఒక్కరికి తెలుసు బెంగాల్లో బీజేపీ జెండా పాతకపోతుందని. ఈమె చేసిన హింస ఏ రకంగా అయితే ప్రజలని ఇబ్బంది పెట్టిందో డెఫినెట్గా దాని రిజల్ట్ ఇట్లనే ఉంటుందని తెలుసుకోవాలి ఆమె. ఇక ఓడిపోతున్నామనే దిశలో ఉన్నారు కాబట్టి పనికిరాని మాటలు, పనికిరాని ఆలోచన ఫస్ట్ నుంచి ఆమెకు అలవాటే కదా. ఆమె మాట్లాడే 100 మాటలలో 90 మాటలు ఆమె జీవితమే అబద్ధం. ఇక దానికి ఏముంది. ఇది బీజేపీ విజయం కంటే ఎక్కువ ప్రజల విజయం, వాళ్ళ అభివృద్ధి విజయం. హిందువులపై దాడికి నిరసనగా ఒక గుణపాఠం నేర్పించిన ఘనత ఇలా బెంగాల్ ప్రజలపై. ఇలా మళ్ళీ దీది వస్తే అది వెస్ట్ బెంగాల్ లెక్క ఉండకు, బంగ్లాదేశ్ లెక్క ఉంటుంది. విపరీతంగా అడ్డగోలుగా రోహింగ్యాలను తీసుకొచ్చి హిందువులపై ఉసగొల్పి దొంగ ఓట్లు, అడ్డగోలు దాడులు. రేపు హిందువులకి హిందూ దేశంలో రక్షణ లేని పరిస్థితిలో ఉన్న టైంలో ఈ ఎలక్షన్ మమతా బెనర్జీకి, హిందూ వ్యతిరేకులకి గట్టి గుణపాఠం అని నేను భావిస్తున్నాను. అంటే ఆ ఓట్లు తొలగించడం వల్ల మీరు గెలిచారని కూడా కొంత ఆరోపణ ఉంది. నిజమైన ఓట్లు తొలగించారా లేకపోతే ఎట్లా? దొంగోట్లు తీస్తే తప్పేముంది? దొంగోటు తీయాలి కదా. దొంగోటు ఎందుకు ఉండాలి? ఇలా భారతదేశ పౌరుడి ఓట్లు ఉండాలి. దేశముడే కాదు వాడు, బంగ్లాదేశానికి ఎందుకు ఉండాలి ఓట్లు? ఇవాళ తెలంగాణ కూడా దునియా ఓట్లు ఉన్నాయి, రోహింగ్యాల ఓట్లు ఉన్నాయి. ఎంఐఎం పార్టీ సమర్థిస్తుంది, కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుంది. వాళ్ళ ఓట్లు ఏం అవసరం? వాళ్ళకి ఏం సంబంధం భారతదేశానికి? ఇక్కడ వాళ్ళు తీసుకొచ్చింది మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి తప్పించి, దొంగ ఓట్లతోటి గెలవాలనే ప్రయత్నం తప్పించి వేరే ప్రయత్నం లేదు కాంగ్రెస్, ఎంఐఎం, టీఎంసీ లాంటి పార్టీలకు. ఇప్పుడు మొన్న ఎలక్షన్ రోజు చూసిర్రు, దాడులు టీఎంసీ నాయకులు చేసిర్రు. ఇలా బీజేపీపై దాడి ఆల్ చేసిర్రు. నీ స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ ఆర్డర్ నీ కంట్రోల్నే ఉండే కదా. ఎక్కడ సీసీ కెమెరాలు పెట్టుకోవాలి నువ్వు పెట్టుకోవచ్చు కదా. ఇవాళ ఓడిపోయినావు అని చెప్పి ట్యాంపరింగ్ అయింది. మరి గతంలో నువ్వు ఎట్లా గెలిచినావు? మరి అప్పుడు ట్యాంపరింగ్ కాలేదా? నువ్వు గెలిస్తే ట్యాంపరింగ్, నువ్వు ఓడిపోతే ట్యాంపరింగ్ కాదు. ఇవాళ నీ వక్ర బుద్ధితోటి నీ బెంగాల్ ప్రజల్ని వంచినందుకు వాళ్ళు గుణపాఠం చెప్పారు. ఇవాళ ఓటింగ్ శాతం ఎంత పెరిగింది? ఎందుకు పెరిగింది? నీకు బుద్ధి చెప్పాలని చెప్పి ఇంతగానం ఓటింగ్ శాతం పెరిగింది. ఎక్కడ కూడా చరిత్ర లేని విధంగా ఇవాళ ఓటింగ్ శాతం పెరిగింది. అంటే ఇంట్లో ఎవ్వరు కూడా కూసోదలుచుకోలే, ఈమెను ఇక్కడ నుంచి ఎలగొట్టాలి లేకపోతే బంగ్లాదేశ్ అవుతుంది అని చెప్పి భయానికి ఇవాళ ప్రజలు ఓటేసడం జరిగింది. కేరళలో, తమిళనాడులో బీజేపీ ఓడిపోవడానికి గల కారణాలు అంటే ఏం చెప్తారు? ఓడిపోవడం కారణం 100 ఉంటాయి. ఏదున్నా సరే అక్కడ మా ఓటు శాతం విపరీతంగా పెరిగింది. సో వీఆర్ హ్యాపీ ఫర్ దట్. అట్లేం లేదు. సో రానున్న రోజులలో ఎక్కడైతే లోపాలు జరిగినాయో దాన్ని సరిదిద్దుకొని డెఫినెట్గా అక్కడ కూడా మేము రాబోతున్నాం. కేరళలో రేవంత్ రెడ్డి ప్రచారం చేయడం వల్ల అక్కడ కేరళలో యూడీఎఫ్ ప్రభుత్వం ఎన్ని సీట్లు సాధించిందని కూడా వాళ్ళు చెప్పుకున్నటువంటి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నేను ఒక ఛాలెంజ్ చెప్తా. దమ్ముంటే ఇవాళ రిజైన్ చేయి, మళ్ళీ కాంగ్రెస్ తెచ్చుకో. నువ్వేనో కేరళలో కాదు, ఫస్ట్ తెలంగాణలో నువ్వు ఇచ్చిన హామీలని అమలుపరిచే ప్రయత్నం చేయి. తెలంగాణలో అన్ని వర్గాలను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్. కమిషన్లు బంద్ చేసేయండి మీరు ఫస్ట్. దునియా కమిషన్లు, అన్నిట్లో కమిషన్లే. ఇలా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి అనేది జీరో. అప్పులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇంకా అప్పులు ఓడిస్తలేడు, ఇంక ఇస్తే ఇంకా చాలా పెరిగిపోతాయి. ఇప్పుడే 7-8 లక్షల కోట్లు అప్పులైనాయి. ఆయనే చెప్పిండు కదా నాకు ఓడి అప్పు ఇస్తలేడని. ఎట్లా కడతారని ఇస్తలేరు. ఇవాళ తెలంగాణ పరిస్థితి దారుణంగా ఉన్నది. ఫస్ట్ దాని సంగతి చూడరా నాయన అంటే నేను ఆడవైనా, నేను ఈడ గెలిపించినా అని చెప్పి మాట్లాడుతున్నావు. ఫస్ట్ తెలంగాణలో సంగతి చూడు. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, నువ్వు ఎందుకు పెడతలేవు? ఎందుకు భయపడుతున్నావు? ఎలాంటివే ఉందని భయపడుతున్నావు. తమిళనాడులో జోసెఫ్ విజయ్ ఫస్ట్ టైం పోటీ చేసి ఇప్పుడు కూడా విజయం దిశగా వెళ్తా ఉన్నారు. ఎట్లా చూస్తారు దీన్ని? సూపర్. జెన్జీ ఒక కొత్త నాయకత్వం కోరుకుంటున్నారు, ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజల ఓటు తీర్పు అద్భుతము. ఎవరు చేసినా ప్రజలకు మంచి చేయాలి. ఆడ కూడా చూస్తే యాంటీ హిందూ గవర్నమెంట్ ఉండే, ఒక బాధ్యతలో ఉన్న గవర్నమెంట్ అంటే ఒక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి విపరీతంగా హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేసి, అది కరెక్ట్ పద్ధతి కాదు. హిందువులు వేస్తేనే నువ్వు గెలిచినావు. హిందువులపై అనుచిత వ్యాఖ్యలు, ఒక చిన్న సామాజిక వర్గాన్ని నువ్వు ఓటు బ్యాంక్గా మార్చుకోనికి హిందువులను ద్వేషిస్తుంటే మరి ప్రజలు బుద్ధి చెప్పక ఏం చేస్తారు? ఇవాళ సేమ్ తమిళనాడు రిజల్ట్స్ కూడా అది.